తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధార్మిక ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాల మీద ఇష్టత పెరగడంతో పాటు మంచి మంచి పనులు చేయాలన్న తలంపు ఈ రోజు కలుగుతుంది. యాత్రలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయంతో పాటు ఒక ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు ఏదైనా వస్తువుని వస్తువు అంటే దానంగా ఇవ్వడం కానీ, లేదంటే గోమాత పేరిట ఏదైనా ఒక అమౌంట్ ధనాన్ని కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీ యథాశక్తి ఏది సులువో అది చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు మీకు సంభవించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక చాలా సంతోషంగా ఉండబోతోంది. ఏదో మంచి మంచి డెవలప్మెంట్ అన్ని రకాలుగా శుభకార్యాల కోసం కావచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, మీరున్న స్థానము పెరిగే విషయంలో కావచ్చు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నల్ల నువ్వులు కనుక అర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటు వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. ఉద్యోగంలో మీకు స్థాన చలనాలతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థిరమైన ఇన్నాళ్ళు టెంపరీగా చేసి ఉన్న వాళ్ళకి స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో గణపతి వినాయకుడి ఆలయంలో స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని 5 అరటిపళ్ళు కానీ 5 మోదకాలు కానీ నివేదనగా చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం మెరుగుపడము, ఉద్యోగంలో విజయాలు, న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా తీర్పు రావడము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు ఆలయాలకి దర్శించడంతో పాటు అక్కడ మీ పేరిట స్వామివారికి తులసి మాలతో తులసి మాలను ఇవ్వడము స్వామివారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటే కనుక ఆ తులసి దళాలతో స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, ఈ రెండిట్లో ఏది చేసినా సానుకూలమైన ఫలితాలే పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.